నువ్వు తన భార్యవి కాదని రాధ అంటున్నాడు. సత్యాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళడమే మిగిలింది. వెళ్ళి నీ లగేజ్ సర్దుకో. ఇది నా అత్తారిల్లు, నేనెక్కడికెళ్తాను? కానీ ఇక్కడ నీకు ఏ స్థానం లేదు. రాధ పక్కన సత్యకే స్థానం ఉంది. అది ముందు నుంచి సత్యదే. నువ్వు మధ్యలో వచ్చావు, మధ్యలోనే వెళ్ళిపోతున్నావు. వెళ్ళేది సత్య, నేను కాదు. సత్యతో రాధకి పెళ్లి చేస్తాను. నువ్వు వెళ్ళక తప్పదు కృష్ణ. నా ప్రాణం ఉండగా ఆ పెళ్లి జరగనివ్వను. నేను జరిపిస్తాను. రాధకి సత్యకి రేపే ఎంగేజ్మెంట్ జరిపించి త్వరలోనే వాళ్ళిద్దరి పెళ్లి చేసి నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. నేను చెప్తున్నాను, నా భర్త కోసం నేను ఏవైనా చేస్తాను. ఇది నా ఛాలెంజ్. ఇంకా అన్నీ వచ్చినట్టే కదా? ఇంకేమైనా కావాల్సినవి ఉన్నాయా? అన్నీ వచ్చినట్టేనమ్మా. సరే శిఖరా, పద వెళ్దాం. హలో, చెప్పు. మీరు నాకిచ్చిన మాటను మర్చిపోయినట్టున్నారు. నేను నీకేం మాటిచ్చాను? 10 లక్షలు ఇస్తానన్నారుగా, అది గుర్తు చేద్దామనే ఫోన్ చేశాను. ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాను. నాకిప్పుడే కావాలి. నేనెక్కడో లేను, మీ ఇంటి బయటే ఉన్నా. ఇక్కడ నమస్తే మేడం. నీ నక్క వినయాలు నా దగ్గరొద్దు. తీసుకో. ఆహా, పొద్దున్నే మహాలక్ష్మి దర్శనం ఇచ్చింది. అత్త ఎందుకు విక్రమ్కి చెక్ ఇచ్చింది? ఇంక వెళ్ళు, మళ్ళీ కనిపించకు. వస్తాను మేడం. నన్నే బెదిరిస్తావురా? నీ పని చెప్తా. రేయ్, వాడిప్పుడే బయలుదేరాడు. నన్నే బెదిరిస్తున్నాడు. మీరేం చేస్తారో తెలీదు. వాడు నా కంటికి కనిపించకూడదు. ఫినిష్ చేసేయండి. పనవ్వగానే ఫోన్ చేసి పేమెంట్ తీసుకోండి. వాడి ఫోటోని మీకు పంపిస్తున్నాను, చెక్ చేసుకోండి. కృష్ణ, ఏంటక్క? ఇందాక విక్రమ్ ఇంటికొచ్చాడు. ఎందుకు? తెలియదు కృష్ణ. అత్తయ్య ఎవరికో ఫోన్ చేసి విక్రమ్ని ఫినిష్ చేయమని కూడా చెప్పింది. కావాలంటే వీడియో కూడా తీశాను, చూడు. మీరేం చేస్తారో తెలీదు. వాడు నా కంటికి కనిపించకూడదు. ఫినిష్ చేసేయండి.
విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడు కృష్ణ. కంగారు పడకక్క, నీ ఫోన్ ఇవ్వు. విక్రమ్ వెళ్ళి ఎంతసేపు అయిందక్క? ఇప్పుడే వెళ్ళాడు. సరే, నేను వెళ్ళి విక్రమ్ సంగతి చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను తిరిగి వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకు. అలాగే కృష్ణ, నువ్వు మాత్రం జాగ్రత్త. నాకేం కాదక్క, విక్రమ్కి కూడా ఏం కానివ్వను. వెళ్ళొస్తాను. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, అనుభవించు రాజా. విక్రమ్, అయ్యో లే. ఏంటి కృష్ణ, నన్ను గుద్ది చంపేయాలని ప్లాన్ చేసావా? దెబ్బలు ఏమైనా తగిలాయా? ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నన్ను చంపాలనుకున్నావు కదా? నిన్ను చంపాలనుకుంది నేను కాదు, మా అత్తగారు తారా. నన్ను తారా మేడం చంపడం ఏంటి? నీ మాటలు నేను నమ్మను. ఆవిడికి నీకు మధ్య ఏం గొడవలున్నాయో నాకేం తెలుసు? మా మధ్య గొడవలు ఎందుకుంటాయి? నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయితే ఒక్క నిమిషం ఉండు. ఈ వీడియో చూడు. మీరేం చేస్తారో తెలీదు. వాడు నా కంటికి కనిపించకూడదు. ఫినిష్ చేసేయండి. అమ్మ తారా, చెక్ ఇచ్చినట్టే ఇచ్చి నన్ను లేపేయాలని ప్లాన్ చేస్తావా? చెక్ ఏంటి? డబ్బు అవసరం ఉందని అడిగితే ఈ చెక్ ఇచ్చింది. ఇది చల్లని చెక్, డూప్లికేట్. అయినా ఆవిడ నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చూడు విక్రమ్, నువ్వు నా చెల్లెలి భర్తవి. నీ మీద నాకు కోపం ఉన్నా నిన్ను కాపాడాలని వచ్చాను. నా చెల్లెలి కోసం నిన్ను ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాను. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని బుద్ధిగా ఉండు. తారా అత్త లాంటి చెడ్డ మనుషులతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. వదిన, ఒక్క నిమిషం. నన్ను క్షమించండి. తెలిసి తాగుడు కోసం నేనెన్నో తప్పులు చేశాను. శివని చాలా బాధ పెట్టాను. అత్తయ్యని మావయ్యని కూడా ఇబ్బంది పెట్టాను. కానీ ఇవేవి మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడావు. నువ్వు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను. నేను మనిషిగా మారిపోతాను వదినా. థ్యాంక్ యూ విక్రమ్. నువ్వు శివ కలిసి సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు నాకు చేసిన సహాయానికి నేను కూడా నీకో సాయం చేస్తాను వదినా. నీకో నిజం చెప్తాను. చెప్పు, ఏంటి? మీ ఇంట్లో ఉన్నది రాధగారు ప్రేమించిన సత్య కాదు, తన చెల్లెలు నిత్య. ఏంటి విక్రమ్ నువ్వు చెప్పేది? నిజం వదినా, సత్య ఎప్పుడో చనిపోయింది. సత్య చావుకి కారణం రాధగారు అనే అనుమానంతో అచ్చం సత్యలాగుండే తన చెల్లెలు నిత్య రాధగారిపై పగ తీర్చుకోవడానికి వచ్చింది. సత్యకి నిత్య అనే చెల్లెలుందా? మీకు ఇంకా డౌట్గా ఉంటే సత్య చదువుకునేటప్పుడు నా హాస్టల్కి వెళ్ళి విచారించు. అక్కడికి వెళ్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి.
ఏంటి మొహాలు అలా పెట్టారు? మీరెంత ప్రయత్నించినా ఈ ఎంగేజ్మెంట్ ఆపలేరు. నువ్వు చేస్తుంది తప్పుతారా? కృష్ణకి అన్యాయం చేస్తున్నావు. లేదు బేబీ, రాధ ప్రేమకి న్యాయం చేస్తున్నాను. మరోసారి ఆలోచించమ్మా. అన్నీ ఆలోచించే చేస్తున్నాను. అక్షింతలు వేయడం తప్ప మీరింకేం చేయలేరు. సత్య రెడీ అయిందో లేదో వెళ్ళి చూద్దాం పద శిఖర. ఓకే మేడం. నిత్య, అయిపోయిందా? ఇంకా ఎంగేజ్మెంట్కి హాఫ్ అన్ అవరే ఉంది. అరగంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంత డల్గా ఉన్నావేంటి నిత్య? సత్యాని నిత్య అంటున్నారేంటి? మీ అక్క సత్య చావుకి ప్రతీకారం తీర్చుకునే టైం దగ్గర పడింది నిత్య. హ్యాపీగా ఉండు. పద నిత్య, కిందకు వెళ్దాం. ఈరోజు మా అక్క చనిపోయిన రోజు. ముందు మా అక్కకి పిండ ప్రదానం చేయాలి. మేడం, చిన్న మొక్కుంది, నేను గుడికి వెళ్ళొస్తాను. తర్వాత వెళ్దుగానే, అంత అర్జెంటే ఉంది. ఇప్పుడే వెళ్ళాలి మేడం. మొక్కు తీర్చుకొని వెంటనే వచ్చేస్తాను. సరే, వెళ్ళి తొందరగా వచ్చేసి. పద. ఇంట్లో ఉంది. సత్య చెల్లి నిత్యనా? సత్య చనిపోయిందా? ప్రియమైన రాధా, నన్ను క్షమించు. నీకు దగ్గర అవ్వద్దు అని మీ పిన్ని చెప్పింది. అందుకే దూరంగా వెళ్తున్నాను. ఈ విషయం నీకు డైరెక్ట్గా చెప్పాలనుకుంటే నువ్వు కోమాలో ఉన్నావు. ఎప్పటికైనా నా గురించి తెలుసుకుంటావని ఈ లెటర్ రాస్తున్నాను. ఇది నీకు చేరే సమయానికి నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను తప్పకుండా కలుస్తాను రాధా. ఇట్లు సత్య. అంటే సత్య స్థానంలో నిత్య రాధా గారిని చీట్ చేస్తుందన్నమాట. ఈ విషయం నేను వెంటనే రాధా గారికి చెప్పాలి. ఏంటి విష్ణు, నిజం తెలుసుకున్నావా? అవును, ఇప్పుడే నిత్య గురించి మీ గురించి రాధా గారికి చెప్పేస్తాను. ఈ ఎంగేజ్మెంట్ ఆపేస్తాను. నీకంత శ్రమెందుకు విష్ణు? ఇదిటివ్వు. ఈ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు హాయిగా నువ్వు రెస్ట్ తీసుకో.
ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇటువైపు ఎవరూ రాకుండా చూసుకో చక్ర. విష్ణు గురించి ఎవరైనా అడిగితే ఎలా మేడం? అది నేను చూసుకుంటాను. నువ్వు వచ్చి డోర్ లాక్ చేయి. పద. వార్డెన్ గారు, ఈ అమ్మాయి గురించి మీకు తెలిస్తే చెప్పండి. తన పేరు సత్య. ఈ హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ చేసింది. అంతకు మించి వివరాలు నాకేమీ తెలియదమ్మా. అంటే ఈ రికార్డ్లో సత్య గురించి డీటెయిల్స్ ఉంటాయి కదా. తనొక అనాథనుందమ్మా. ప్లీజ్ తన గురించి నాకు పూర్తి వివరాలు తెలియాలి. ఎవరిని అడిగితే తెలుస్తుంది? తనకి గీత అనే క్లోజ్ ఫ్రెండ్ ఉంది. తనకి తెలిసి ఉండొచ్చు. ఆ గీత ఎక్కడుంటుంది? తన నెంబర్ ఉందండి, ఫోన్ చేసి అడగండి. ఆ, రాధా, మీ పిన్నికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది రాధా? కృష్ణకు అన్యాయం చేస్తావా? తప్పనయ్య. కృష్ణ దేవత, తనని దూరం చేసుకోవద్దు. నేను ప్రేమించింది, కలిసి బ్రతకాలనుకుంది సత్యతో. ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను. ఏంటి, రాధ మైండ్ మార్చాలని చూస్తున్నారా? ఎవరేం చెప్పినా నా డెసిషన్ నేను మార్చుకోను. విన్నారు కదా, ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఇంకా పిచ్చి ప్రయత్నం చేయకండి. విష్ణు ఇక్కడ శ్రీకాంత్ కనిపించట్లేదు. తను ఇక్కడ ఎక్కడ ఉండాలి. విష్ణు ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఈ ఎంగేజ్మెంట్ని ఎలాగైనా ఆపుతానని ఇందాకే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. కృష్ణ ఎక్కడికి వెళ్ళింది? విష్ణుతో పాటు తను కూడా స్టేషన్కి వెళ్ళిందేమో. యూ డోంట్ వరీ రాధా. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సత్యకి నీకు ఎంగేజ్మెంట్ జరిపించి తీరుతాను. దీన్ని నా దేవుడు కూడా ఆపలేడు. నువ్వు వెళ్ళి కూర్చో రాధా. శివ, బాగున్నావమ్మా? ఏంటిలా డల్గా ఉన్నావు? అల్లుడు గారు, ఏమైంది? మావయ్య, అత్తయ్య, నన్ను క్షమించండి. రాధా గారికి సత్యకి ఎంగేజ్మెంట్ చేస్తున్నారంట. ఇప్పుడు మనం వెంటనే దాన్ని ఆపాలి, లేదంటే కృష్ణకి అన్యాయం జరుగుతుంది. పదండి, పదమ్మా, పద. హాయ్ గీత గారు, మీకు ఫోన్ చేసిన కృష్ణన్ నేనే. చెప్పండి, సత్య గురించి మీకేం తెలియాలి? సత్యకు నిత్య అనే చెల్లెలుందా? ఉంది. ఇద్దరు కవల పిల్లలు. ఆ అచ్చు గుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఉంటారు. అక్క, నీకు ఆత్మశాంతి చేసే సమయం వచ్చింది. ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసి
నీ చావుకి కారణమైన ఆ రాధా గోవిందుపై ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసిన ఆ రాధాని పెళ్లి పేరుతో నేను మోసం చేయబోతున్నాను.